హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మా వెంకటి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది డ్రైవేర్లు కోవిడ్కి వెళ్ళిన తర్వాత బండే తోలిస్తారా లేదంటే ఇంట్లో పనులు కూడా ఏమేమి పనులు చేపిస్తారు చెప్పరా అన్నది ఈ వీడియోలో అన్నది కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈరోజు అంతకన్నా ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మిస్ అవ్వద్దండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకైతే కన్నా మోర్ వీడియోస్ తీయాలని మోటివేషన్ అయితే వస్తుంది. నెత్తపోతున్నప్పుడు అడ్జస్ట్ అవ్వండి. అందుకనేసి నేను చెప్తూ ఉంటాను ప్రతి ఒక్క వీడియోలో కూడా. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అయితే మిస్ అవ్వద్దండి. డ్రైవర్లకి బండి తోలేకే తీసుకునేదేమో అదే ఉంటుంది. కాకపోతే వాళ్ళు కోవేటోళ్ళు పని చెప్తారు. ఇంటి ముందర చెత్త తోసుకోవాలి, చెట్లు ఉంటే నీళ్లు కట్టమంటారు, ఇంక లేదంటే ఛాయ్గా ఒక కాంచేది కానీ ఏదైనా కొంచెం సింపుల్ టైమింగ్లో పనులు అన్నది కొన్నిగా చెప్తూ ఉంటారు. చెప్పినా కూడా ఏమి బాధపడకాకండి. ఏసీలో కూర్చొని చేసేదేను, భయపడద్దండి. ఎందుకు, నేను వచ్చిన డ్రైవర్ పనికి కదా, బండి తోలేకే కదా, కారు తోలేకే కదా, నాకు చెత్త ఓడ్చమన్నాడు. ఏమనంటే పెద్ద పొరక ఒకటి ఉంటుంది ఇంటి ముందర, అట్లా కసు ఊడ్చుకోమని చెప్తారు. రోజు కూడా ఒక రోజు అనే కదా, ప్రతిరోజు పొద్దున్నే కూడా ఇంకా కడగడం కూడా హోసు నీళ్ళు ఉంటాయి. మనలా ఇండ్ల కాళ్ళలాగా కాదు, మోటార్ ఉంటుంది, పైప్ పెట్టేసి ఉంటారు, కడుక్కోవాలి. బండ్లు ప్రతిరోజు కడిగించే వాళ్ళు ఉంటారు, లేదంటే కన్నా 3 రోజులకు ఒకసారి కడిగించే వాళ్ళు ఉంటారు. అది మీకు పోయిన తర్వాత మీకే తెలుస్తుంది. మన అన్ని పనులు ఎందుకు చెప్తున్నారు, నీకు విజా తీసిన వ్యక్తి ఉంటే నువ్వు అడగచ్చు, నాకు ఈ పనులన్నీ చెప్తున్నారని. ఆ మనిషి లేరనుకో, మీరు ఇంకా ఆఫీస్ తరపున వెళ్తే కూడా అట్లా కూడా అడిగి చెప్పచ్చు. లేదంటే చెప్పినారులే, మనకు కావాల్సింది డబ్బు, వాళ్ళకి కావాల్సింది పని అంటే ఇంకా ఏ రిస్క్ ఉండదు, పని చేసుకోవచ్చు. అందుకనేసి నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను ఎవరికి ఏ విషయం తెలుసుకోవాలన్నా పని మనుషులు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, ఇంకా బయట పనులు చేసే వాళ్ళు, బయట విజాల మీద వెళ్ళినా కానీ, ఆఫీస్ తరపున వెళ్ళినా కానీ, ఎలాంటి డౌట్ ఉన్నా కానీ ఖచ్చితంగా మీకు అవసరం అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, దానికి రిప్లై ఇస్తాం. నాకు తెలిసినవే మీకు రిప్లై ఇస్తాం, తెలియనివి అయితే తెలియదని ఖచ్చితంగా చెప్తానండి. నేనైతే తెలియనివన్నీ తీసుకొని వచ్చేస్తే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినాను, తెలియనివన్నీ తీసుకొని వచ్చి మీకు చెప్పేసి ఆశపెట్టి అది ఏం లేదు, ఉన్నట్టు చెప్తాను. ఇంకా నాకు తెలిసిన వరకు కోవిడ్కి మా మేడం వాళ్ళ చెల్లెళ్ళు, అక్క వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. తెలియని విషయాలు ఉంటే నేను చెప్తాను, ఇబ్బంది ఏం లేదు, దీంట్లో ఏమీ మోసం ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. తొందరగా 1000 మంది సబ్స్క్రైబర్ అన్నది నేను 1 ఇయర్లో ప్రాసెస్, పెద్ద ప్రాసెస్. నేను ఖచ్చితంగా అన్నది ఈ వీడియోస్ అన్నది లాస్ట్ వరకు, ఎండ్ వరకు చూడండి. చూసి లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కడిగిచ్చే వాళ్ళు ఉంటారు డైలీగా కూడా, రోజు కడగమని. కొందరైతే కన్నా నీళ్ళు వేస్ట్ చేయరు, హరాం లేషగిత్తి మాయ అంటారు. అలాంటి వాళ్ళు వారానికి ఒక్కరోజు ఆ ఒక్కరోజు కూడా కమీస్ అంటే అరబీ రాదు కాబట్టి బేస్తవారం రోజు ఒక్కొక్క మందకాలు, ఒక్కొక్క వారంలో ఒక్కొక్క మందకాలు, ఒక్కొక్క రోజు ఫ్రీ నీళ్ళు అన్నమాట. కరెంటు బిల్లు ఉండదు, ఫ్రీ నీళ్ళు వస్తాయి. సులభియా కాపు నీళ్ళు అని సముద్రం నీళ్ళు వస్తాయి, ఫ్రీ అన్నమాట, ఉప్పు నీళ్ళు అవి. ఆ నీళ్ళు వచ్చిన రోజు కడుగు అంటారు, లేదంటే కన్నా కడగద్దలే అంటారు. కొందరు అయితే కన్నా అంతా పట్టించుకోకుండా నీట్గా ఉండాలంటే డైలీ కడగమంటారు. ఓకేనా? అర్థమైందని అనుకుంటున్నా, అర్థం చేసుకోండి, మీకోసమే. బాయ్.